దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాలి అన్నా లేదా సింపుల్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఫస్ట్ కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు పెసరపప్పుని కడిగి వేసుకున్నాను. అవి మంచిగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికిచ్చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి కాజు అలాగే కిస్మిస్ వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ, 2 స్పూన్ల కొబ్బరి తురుము వేసి రవ్వ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ముందుగా ఉడికించుకున్న పెసరపప్పులో రవ్వని యాడ్ చేసేసి అందులోనే 2 కప్పుల వరకు బెల్లం తురుము యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 1 స్పూన్ నెయ్యి వేసి బెల్లం బాగా కరిగే వరకు కుక్ చేసుకున్నాము అంటే మన స్వీట్ అయితే రెడీ.